తను ఏం చెప్పిండో నేను మళ్ళీ రిపీట్ అయితే చేయదలుచుకోలేదు. ఎవరు తనను ఇబ్బంది పెట్టిండ్రు, వేధించిండ్రు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తను చెప్పిండు. ఇంతకుముందు కల్పన గారు చెప్పినట్టు ఒక జర్నలిస్ట్ పాత్ర కూడా దీంట్లో ఉంది. రఘు అని నమస్తే తెలంగాణ ఆ జర్నలిస్ట్, అశ్వరావుపేట జర్నలిస్ట్ ఉన్నాడు. ఆ జర్నలిస్ట్ కూడా ఈ కేసులో చేర్చమని చెప్పి ఎవరు అడుగుతున్నారు. నిజంగా మనం ఎక్కడ ఉన్నాం? నాగరిక సమాజంలో ఉన్నామా, మనం అనాగరిక సమాజంలో ఉన్నామా? ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్ఐ, రాబోయే సిఐ, ఇవో 15 డిఎస్పీ అవుతాడు, ఒక లేదు ఏఎస్పీ ర్యాంక్ అవుతాడు. ఒక ఉద్యోగం ఉంటుంది, 3 ఉద్యోగాలు వచ్చినాయి ఒకే టైంలో. ఆయన కానిస్టేబుల్ చేస్తున్న సందర్భంలోనే ఆర్ఎస్ఐ, రైల్వే ఎస్ఐ అండ్ ఎస్ఐ వచ్చింది, సివిల్ ఎస్ఐ వచ్చింది. ఇంకేదో ఉద్యోగం వస్తే ఈ వదులుకొని సివిల్ ఎస్ఐ ఎంపిక చేసుకుంటూ ఆ అక్క ఏడుస్తూ చెప్పింది గాంధీ మార్చిలో. నేను రామప్రసాద్ గారు వెళ్ళినప్పుడు ఏడుస్తూ, తమ్ముడా నువ్వు అసలు దీనికి పోవద్దంటే పోయినావు, రాజకీయానికి బలైపోయినావు, కులానికి బలైపోయినావు అని చెప్పి ఆ అక్క ఆమె బిడ్డనే తనకి ఇచ్చింది, తమ్ముడికే బిడ్డనిచ్చింది. చాలా కన్నీరు మున్నరై ఏడ్చిన సందర్భం మనకు కనిపిస్తుంది. గత నెల 31 నాడు తన వెపెన్, ఎస్ఐకి వెపెన్ ఉంటుంది కదా, తన పిస్టల్ వెపెన్ పోలీస్ స్టేషన్లో అప్లై చెప్పి ఒక ప్రైవేట్ కార్లో మహబూబాద్కి వచ్చి, ఆయన మహబూబ్ పక్కకు నారకపేట వరంగల్ జిల్లాలో నల్లబెల్లి మండలంలో ఒక విలేజ్, అక్కడికి వచ్చి దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు తను అక్కడ చేరుకున్నాడు. వాళ్ళు మిత్రులు చెప్తున్న ఆయన ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిందంటే దాదాపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 2 గంటల సమయంలోనే ఆయన గడ్డి మందు తీసుకుంటాడు. గడ్డి మందు అంటే మనందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం, జిల్లాల నుంచి వచ్చినాం. అది చాలా డేంజర్, మోస్ట్ డేంజర్. అది తాగితే 3 నెలలకైనా మనిషి చచ్చిపోతుంది అనేది గ్యారంటీ. అటువంటి మందును తాగి రాత్రి 11 దాకా ఆయన ఫోన్ బంద్ చేసుకున్నాడు. ఏం చేయాలో తోస్తలేదు. ఆ హాస్పిటల్ అక్కడే మార్కెట్ యార్డ్ అనే ఒక మూల ప్రాంతంలో ఉండి కొట్టుకొని చాలా బాగా ఇబ్బంది పడి చివరికి తట్టుకోని పరిస్థితిలో 108కు తానే 108 ఫోన్ చేస్తే 108 వేస్తే మహబూబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడంతా తగ్గించేసి వెంటనే ఎంజిఎం తీసుకొచ్చి వెంటనే అక్కడ నుంచి అర్ధరాత్రి 31 అర్ధరాత్రి యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. మేము 1వ తేదీ నాడు జూలై 1 నాడు ఆయన దగ్గరికి పోయి మాట్లాడితే టచ్ చేసి కొడితే చూసి ఆయన కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కోమాలకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అప్పుడే ఒక డౌట్ వచ్చింది, కానీ తన ముఖం చూసినప్పుడు చనిపోయే ముఖం లేదు, చాలా పేరుగా చాలా ఉన్న పరిస్థితి. మొత్తం కుటుంబ సభ్యులు కానీ తన బ్యాచ్మెంట్స్ కానీ చెప్తుంది ఏంటంటే చాలా ధైర్యవంతుడు ఈయన, చాలా ధైర్యవంతుడు, చాలా నీతివంతుడు. కానీ ఈయన మీద అనవసరమైన అవినీతి ఆరోపణలు చేసి ఎవరైతే సిఐలు ఇక్కడ అన్న రాశి మొత్తం ఆ సన్యాసిరావు, సుభాని, శేఖర్, శివ, నాగరాజు, నాగలక్ష్మి వీళ్ళు ఎవరైతున్నారో వీళ్ళ కంట్రోల్లో పోలీస్ స్టేషన్ ఉంటాయి. పోలీస్ స్టేషన్ అనేది సిఐ కంట్రోల్లో, ఎస్ఐ కంట్రోల్ ఉంటారు. కానీ ఈ పోలీస్ స్టేషన్ ఒక పాతుకపోయిన కానిస్టేబుల్ ఒక కబందస్తాల్లో ఆ పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ ఇవ్వడొచ్చినా వినాల్సిందే, వినకపోతే ఇటువంటి వేధింపులు గురి కావాల్సిందే. పెద్దగా తాటిక అక్షరాలతోటి పేపర్లో వస్తుంది. ఎందుకు ఆయన చివరిలో మీరు వింటుంటారు, శరత్ అని ఒక ఇంటెలిజెన్స్ ఉద్యోగి జర్నలిస్ట్, నమస్తే జర్నలిస్టు అన్న స్వయంగా ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం చెప్పి వార్త రాయించేవారు తెల్లారి. ఒక ఎస్ఐ మీద అవినీతి ఆరోపణలు వస్తే డిపార్ట్మెంట్ చాలా సీరియస్ ఉంటుంది, చాలా సీరియస్ ఉంటుంది. అవినీతి ఆరోపణలు చేస్తే మెమోలు ఉంటాయి, రకరకాల వేదికలు ఉంటాయి. అది ఇంకా దళిత ఎస్ఐలు అయితే ఇంకా చాలా ఉండే పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఒక 6 నెలలుగా తను ఒక హింస ఎదుర్కొంటున్నాడు. కానిస్టేబుల్ కూర్చోవడం ఇది సిఐ దగ్గర, ఒక ఎస్ఐ నిలబడేది. ఇది ఎంత అవమానకరం. అదే ఒక రెడ్డి ఎస్ఐ అయితే ఆ జితేందర్ రెడ్డి